హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము లెంగ్త్ ఆఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాము. దానికి ఫస్ట్ ఇచ్చిన సర్కిల్ డ్రా చేసుకుందాము. సర్కిల్ యొక్క రేడియస్ 2 సెంటీమీటర్స్ ఉంది. 2 సెంటీమీటర్స్తో ఒక సర్కిల్ డ్రా చేయాలి ఫస్ట్. ఇప్పుడు వర్టికల్ లైన్ డ్రా చేద్దాము. సర్కిల్ యొక్క డయామీటర్ 4 సెంటీమీటర్స్ ఉంటుంది, ఎందుకంటే రేడియస్ 2 సెంటీమీటర్స్ కాబట్టి. డయామీటర్ 2 ఇంటూ ఆర్, 2 ఇంటూ 2 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్. సర్కిల్ యొక్క సెంటర్ O అనుకుందాము, ఈ పాయింట్ A అనుకుందాము. ఇప్పుడు పాయింట్ A నుంచి ఈ డయామీటర్కి 90 డిగ్రీస్లో ఒక లైన్ డ్రా చేయాలి. ప్రొట్రాక్టర్ తీసుకొని ఎగ్జాక్ట్ ఇక్కడ పెట్టి 90 డిగ్రీస్ మార్క్ చేసుకుందాము. ఇప్పుడు ఒక లైన్ డ్రా చేద్దాము. ఈ లైన్ AB అవుతుంది. ఇప్పుడు ఈ లైన్కి ప్యారలల్ డయామీటర్ డ్రా చేద్దాము. ఇలా మెల్లగా స్లోగా మూవ్ చేస్తూ పాయింట్ O నుంచి ప్యారలల్ డయామీటర్. ఇప్పుడు ఈ పాయింట్ C అనుకుందాము. సో డయామీటర్ 4 సెంటీమీటర్స్ కాబట్టి 4 ఇంటూ 3 12 సెంటీమీటర్స్ మనం లైన్ AB మీద మార్క్ చేసుకుందాము. సో ఈ పాయింట్ D అనుకుందాము, AD. ఇప్పుడు పాయింట్ C నుంచి రేడియస్ 2 సెంటీమీటర్ తీసుకుందాము, ఎందుకంటే రేడియస్ ఆఫ్ సర్కిల్ కూడా 2 సెంటీమీటర్స్ కాబట్టి. ఇక్కడ ఈ సర్కంఫరెన్స్లో ఒక ఆర్క్ డ్రా చేయాలి. ఈ పాయింట్ E అనుకుందాము. ఇప్పుడు పాయింట్ E నుంచి ఒక లైన్ ప్యారలల్గా ABకి డ్రా చేసుకుందాము. ఫస్ట్ AB దగ్గర స్కేల్ ఇలా పెట్టి స్లోగా పైకి మూవ్ చేస్తూ ఇక్కడ ఒక లైన్ డ్రా చేయాలి. దీన్ని F అనుకుందాము. Fని Dని జాయిన్ చేస్తే ఇంకొక లైన్ డ్రా చేయాలి. దీన్ని మెజర్ చేద్దాము. 12.5 సెంటీమీటర్స్. Length of the circumference of circle is equal to 12.5 centimeters. Thank you so much for watching.